Hello everyone, this is MFBB and welcome to our show Young and Youth Wealth Hub. మార్కెట్ అన్సర్టనిటీస్ లో ఉన్నప్పుడు రిటర్న్స్ ఇచ్చే అసెట్స్ ఏంటో మీకు తెలుసా? స్టోరేజ్ ఆర్ ప్యూరిటీ గురించి వర్రీ అవ్వకుండా ప్రీసియస్ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు మీ పోర్ట్ఫోలియోని అసెట్స్ వైజ్ గా డైవర్సిఫై చేయాలనుకుంటున్నారా? వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. అదేంటో తెలుసా? గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం. ఈటీఎఫ్స్ అంటే ఏంటో తెలుసు కదా? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. వీటిని మనం బై చేయాలంటే కంపల్సరీగా మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ వన్ డైవర్సిఫికేషన్, సెకండ్ ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్, థర్డ్ వన్ ఈజీ యాక్సెస్ టు ప్రీసియస్ మెటల్స్. అలాగే కొన్ని రిస్క్ కూడా ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ గా ఫస్ట్ రిస్క్ ఏంటంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్, తర్వాత ట్రాకింగ్ ఎర్రర్స్ అన్నమాట. ఎందుకంటే ప్రాపర్ డేటా అనేది మనకి ఇందులో ఉండదు కాబట్టి ట్రాకింగ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. అలాగే సమ్ ఈటీఎఫ్స్ కి ఏంటంటే లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ లో డిఫరెన్షియేషన్ కనుక చూస్తే స్టెబిలిటీ అనేది గోల్డ్ ఈటీఎఫ్ కి హైగా ఉంటుంది, సిల్వర్ ఈటీఎఫ్స్ కి మోడరేట్ గా ఉంటుంది అనమాట. అండ్ వాలిటాలిటీ కనుక చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ లో వాలిటాలిటీ తక్కువగా ఉంటుంది, సిల్వర్ ఈటీఎఫ్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది సిల్వర్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది గోల్డ్ ఈటీఎఫ్స్ కి, సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. మెయిన్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ యూసేజ్ అనేది స్టోర్ ఆఫ్ వాల్యూ కోసం పెడతారు, అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కి మెయిన్ డిఫరెన్షియేషన్స్ అండి. సో ఈ రోజు మనం 2025 లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఏంటో తెలుసుకుందామండి. గోల్డ్ బేస్ లో మనం మెయిన్ గా చూడాల్సిన ఫస్ట్ ఈటీఎఫ్ ఏంటో తెలుసా? నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బేస్ అండి. గోల్డ్ ప్రైజెస్ అనేవి ఆల్ టైమ్ హైకి రీచ్ అవడంతో ఈటీఎఫ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయాయి అనమాట. మీరు కనుక చూస్తే నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బేస్ వాల్యూ కనుక చూస్తే 71 రూపీస్ 78 పైసా ఉంది. ఈ రోజు 2% పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో కనుక చూస్తే 11% పెరగడం జరిగింది. అండ్ 6 మంత్స్ లో 22% పెరిగింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో మీరు కనుక చూస్తే 35% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డిఎస్పీ గోల్డ్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 83 రూపీస్ 60 పైసా ఉంది. లాస్ట్ 1 మంత్ లో 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 21% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో అయితే 34% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 5 ఇయర్స్ పీరియడ్ లో చూసుకుంటే 36% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 73 రూపీస్ 65 పైసా ఉందన్నమాట. లాస్ట్ 1 మంత్ లో 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 21% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 35% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇంకొక గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ 72 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 21% అండ్ 1 ఇయర్ లో 35% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ 73 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 10% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్ లో 21% అండ్ 1 ఇయర్ లో 34% రిటర్న్స్ ఇచ్చింది. మీరు కనుక చూస్తే అన్ని గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ కూడా ఇయర్లీ 35% రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో డిఎస్పీ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. ప్రెసెంట్ 93 రూపీస్ 48 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 8% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 17% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 34% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సిల్వర్ ఈటీఎఫ్ నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ 93 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 8% రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 17% అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే అరౌండ్ 35% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ యూటీఐ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండి. ప్రెసెంట్ 93 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 8% రిటర్న్స్ ఇస్తే 6 మంత్స్ లో 15% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 33% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ 96 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 7% రిటర్న్స్ ఇస్తే 6 మంత్స్ లో 15% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 34% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఎడెల్వైస్ సిల్వర్ ఈటీఎఫ్ అండి. ప్రెసెంట్ 96 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 7% రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 16% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 33% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ 2025 లో మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అన్నమాట. మన తెలుగు కమ్యూనిటీలో ఏదైనా ఫంక్షన్ మ్యారేజ్ అనేది వచ్చిందంటే మనం ముందు థింక్ చేసేది గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా వీటి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటిని మనం బై చేసేటప్పుడు ఫిజికల్ గా బై చేసేటప్పుడు ఏంటంటే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, వేస్టేజ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఎట్ ఏ టైం మనం ఎక్కువగా బై చేయాలంటే హెవీ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వీటిని మనం తీసుకెళ్లి హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బై చేసినా కూడా వీటిని ఇంట్లో పెట్టుకుంటే దొంగలు చెతికిపోతారనే భయం ఉంటుంది కాబట్టి వీటిని మళ్ళీ బ్యాంక్ లాకర్ లో పెట్టాలి. బ్యాంక్ లాకర్ లో పెడితే దానికి ఛార్జ్ కూడా మనమే పే చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా సింపుల్ గా ఒక డీమ్యాట్ అకౌంట్ సెబీ రిజిస్టర్ బ్రోకర్ తో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో మంత్లీ స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ కింద
ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ బై చేసుకోవడం వల్ల మనకి ఓవర్ ది టైం అనేది లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అక్యుములేట్ చేసుకునే అవకాశం. అండ్ పోర్ట్ఫోలియో అలికేషన్ లో అసెట్ వైజ్ అలికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనం ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కి అరౌండ్ మన పోర్ట్ఫోలియో 20% వరకు కూడా అలికేషన్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ లో అన్సర్టనిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన స్టాక్ ప్రైజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బట్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రీసియస్ మెటల్స్ ఏమవుతాయంటే వాల్యూ అనేది పెరుగుతుంది అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియోలో రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే మార్కెట్ వాలిటాలిటీకి అగైనెస్ట్ గా పోర్ట్ఫోలియోని హెడ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయడానికి అసెట్ వైజ్ గా పోర్ట్ఫోలియో అలికేషన్ చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అలాగే లాంగ్ టర్మ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ అవసరం ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ నేను చెప్తానండి. సో మీ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి? ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అండ్ మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కి అలికేషన్ ఎంత చేశారో కింద కామెంట్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.